ఫోటోలు ఈ దేవుడి ఫోటోలు ఎప్పుడు గుళ్ళోనే ఉండాలి. ఇప్పుడు ఏదేదో మాట్లాడతారో బూతులు ఆడతారో ఇలా మంచి లాలో అలా పెట్టడం కట్టేనది నేనే అంటున్నాను కదా. అలా మొన్న వెళ్ళేసి జైలు నుంచి వచ్చేది వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదు, వారం కూడా అవ్వలేదు. ఒకటి చెప్పనండి, పందిని కడిగి సింహాసనం కూర్చోపెడితే మళ్ళీ బురదలోకి వెళ్తాది. అంబటి రాంబాబు అంతే. అంబటి రాంబాబుని ఎంత కడిగినా అంతే. అది మంచోడు అండి అంబటి రాంబాబు. ఒక దొంగ, ఒక క్రిమినల్, ఒక మోసగాడు. అలాంటోడు మళ్ళీ నిన్ను చేతలు కావాలని ఏంటి కొట్టేటంటే జనాలు కొట్టుకోవాలి. దమ్మి కేసులాగా ఏంటంటే ఒక అన్నదమ్ములు కొట్టుకుంటే అది కట్టనది. ఇప్పుడు గొడవ పెట్టి సర్దుకొని పోవాలి. అరే ఊరుకొని చెప్పాలి. కానీ నువ్వు ఊసుకలిపితే ముసలాడండి ఇంటికి వేసి వేసుకొని మందు అవుతాడు. ఉన్న జనం కొట్టుకుంటారు కదా. అర్థం పోయింది. అంబటి రాంబాబు గుర్తు పెట్టుకో, నేను రావాల్సి వస్తుంది నీ దగ్గరికి. ఎవరు ఏదో అంటున్నారు అనుకో, బాలయ్యబాబు మందు చేసి వచ్చారనుకో నాలో చిన్న బాలయ్యబాబు చూస్తావు. ఓకేనా? బాలయ్యబాబు రాక వస్తేనా కొడ సౌండ్కే చచ్చిపోతావు అంబటి రాంబాబు. మామూలు అనుకున్నా. ఇంకా మా బాలయ్యబాబు మాట్లాడలేదు. మాట్లాడితే ఇలా ఉంటుందా? ఎన్నో బల్లే పగలు కొట్టాడు షూటింగ్ లో. అంబటి రాంబాబు ఎంత తోడంత లేవు, బాలకృష్ణ తోడంత. ఈ రోజు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు కొంతమంది అయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని ఎంటర్ అవ్వడం జరిగింది శాసన మండలిలో. ఇది ఎంతవరకు రైట్ అంటారు? డ్రామాలా కనపడుతుంది. ఎంత డ్రామా ఆడుతున్నారంటే తప్పు చేసినోడే మళ్ళీ ఎదుటోడు తప్పు చేసినట్లుగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలా కనపడుతుంది. కానీ వాస్తవంగా వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో అసలు నెయ్యే లేకుండా తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. అంత తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము తప్పు చేయలేదు, ఈ లడ్డు వ్యవహారంలో ఏది జంతుకోగలలేదు, గొడ్డుకోగలలేదు, పందుకోగలలేదు అని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు. అసలు నెయ్యే కాదురా బాబు, దాని గురించి మాట్లాడండిరా అంటే ముందు మీరు ఇలా అన్నారు కదా, మేము ఎలా అంటాం, దాని గురించి మాట్లాడాలా అంటే ఎలా ఉందంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఈ నాయకులంతా కూడా జనాల్ని వెర్రోళ్ళని చేస్తున్నారు. జరిగిన వాస్తవం జనాలు చూస్తూనే ఉన్నారు, భగవంతుడు కూడా చూస్తూనే ఉన్నాడు. కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఈవేళ శాసన మండలిలో జరుగుతున్నటువంటి పనులపై మాట్లాడకుండా, అభివృద్ధిపై మాట్లాడకుండా వీళ్ళు వేలం వెర్రిగా పటాలు పట్టుకుని రావడం చాలా ఎలా ఉందంటే చాలా విడ్డూరంగా ఉంది వాస్తవంగా చూస్తే. కాబట్టి ఇలాంటి రాజకీయ దరిద్రులు అన్నాడు వీళ్ళని. ఎందుకంటే శాసన మండలిలో ఫోటోలతో ఏం పని ఉంటుంది? వెంకటేశ్వర ఫోటో ఆయనతో ఆటలాడుతున్నారు. ఆయన కంటి చూపు తగిలి భస్మం అయిపోతారు త్వరలో. ఎవడైతే తప్పు చేశాడో వాడు ఖచ్చితంగా ఇలాంటి డ్రామాలు ఆడకుండా ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ప్రజా ఆమోదమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఇలాగ దేవుడితో ఎటకారం ఆడుతూ దేవుడి ఫోటోలు పెట్టుకుని వెర్రి ఆలోచనలు చేస్తే ఆ ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. అది తెలుసుకోక చాలా మంది ఈ మధ్య వైసీపీ నాయకులు మేమేదో చాలా గొప్ప పని చేసాం అన్నట్టుగా ఫీల్ అయ్యి ఇవాళ శాసన మండలికి వచ్చి ఇంత గందరగోళం సృష్టించారు. అంటే ఈ హెరిటేజ్ సంస్థకు కూడా సంబంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్నేని నాని గారు కానీ వాళ్ళు ప్రూఫ్స్ తోటి సహా చూపెడతా ఉన్నారు. అది ఎంతవరకు నిజం సార్? వీళ్ళకి 5 సంవత్సరాల అధికారం ఇచ్చింది ఏడడానిక. అప్పుడు ఏడవలేకపోయారా ఏంటి? నాకు అర్థం కాదు. అప్పుడు ఏడాలి కదా. అప్పుడు హెరిటేజ్ సంబంధం లేదా? సంబంధం ఉందా లేదా? ఏదేమైనా జరిగింది తప్పు, క్షమించండి, దీన్ని ఇంతటితో వదిలేసి ఉంటే బాగుండేది. ఇంకా ప్రజలను పిచ్చోళ్ళు నిర్వహణ చేసి ఆటలాడుతూ ఉన్నారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ఉగ్ర రూపానికి ఇలా బలైపోయే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఈ వైసీపీ వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు సిట్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు సమర్పించినటువంటి సిట్ రిపోర్ట్లో అసలు నెయ్యి కాదు, అది ఫామ్ ఆయిల్, దాన్ని కెమికల్ కలిసి నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా వాళ్ళు తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పేసి సెట్ చెప్తే అక్కడ పందుకోవు గొడ్డుకోవు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. శాసన మండలిలో వైసీపీ నాయకులు కొంతమంది అయితే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని
ఇవ్వడం జరిగింది. ఆ. దాని గురించి మీరు ఏమంటారు? లేదన్నా, ఇది రాజకీయానికి దానికి మన తిరుమల దేవస్థానానికి వాళ్ళు అడ్డు పెడతారు. లేదు, వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలో కల్తీ లడ్డు తయారు చేశారు. దాని పరీక్ష ఇప్పుడు కూడా పోయారు కేంద్రానికి. అవి చెప్పారు, పక్క మీరు ఏదని చెప్పారన్న. మళ్ళీ రాద్దాం చేసి మళ్ళీ టీడీపీ మీద కూర్చోడం అది నిరుద్ధరం అన్న. అట్లా చేయబోతున్నాం అంటే ఇటుపడుతున్నాం. అంతకుముందు చేసిన వాళ్ళే జరిగి చేసి మళ్ళీ టీడీపీ మీద అనవసరంగా రాస్తారు. అదంతా కాలిపడి ఇటు మన అమ్మ పోయినన్న ఒకసారి జైలు పోయిండు, మళ్ళీ జైలు పోయిండు. చంద్రబాబు ఒకటే చెప్పాడు ఏంటంటే, ఎవరికి నా మీద విమర్శించు, పార్టీ ప్రకారం విమర్శించు. ఒకసారి చూడండి ఎంతమంది అంతలు వేసిండు. గతంలో తిరుమలకి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి హయాంలో? వెళ్ళారు సార్, వెళ్తే కూడా మామూలుగా ఉందన్న. ఇప్పుడు చిన్నప్పటి ఇంకా బాగా డెవలప్ చేసిన బాగా చేశారు. మన ఇంతకుముందు కూడా మంది సింగపూర్ నుంచి మన అమెరికా నుంచి వచ్చారు. డెవలప్ బాగా చేసిన వాళ్ళే మేము మెచ్చుకుంటారు అన్న. వైఎస్ఆర్సీపీ వాళ్ళే మెచ్చుకుంటారు, పరిపాలన బాగుంది అని చేస్తారు అన్న. అట్లా మరి నిజంగానే కల్తీ జరిగింది అంటారా నెయ్యిలో? కంపల్సరీగా ఇంతకు చెప్పారుగా, చేసింది మొత్తం వీళ్ళే, వైఎస్ఆర్సీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు నెడుతున్నారు, అంత కావాలి చేస్తారు. అంతా అన్ని వీటి కాదు, 100% మాత్రం చెప్తారు. ఎవరు చేసే వాళ్ళు మొత్తం కంపల్సరీగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయన్న. దీన్ని కప్పిపుచ్చడానికి నిందలు వేస్తున్నారు. అదే విధంగా మరి దేవుని అట్టమెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు కదా, దీని గురించి మీరేమంటారు? అన్న చూసాం, మనం ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది మొత్తం. మీరు ఆపేసి అనవసర ప్రసాద్ రిటైజ్ కాబట్టి చూడండి, కొన్ని వేల మందికి వాళ్ళు కూడా తాగటంలో ఏమనట్లేదు. మీరు మధ్య నుండి మీరు రిటైజ్ లా కల్తీ వెళ్తుంది, అది వెళ్తుంది వెళ్తా అంటారు. ఆయన ఊరికి మాట్లాడారు, రిటైజ్ మాత్రం పక్క పాలు తాగుతున్నారు. పోతుకండి ఆల్రెడీ కూడా చేస్తున్నాం, మెట్రో కూడా చేస్తున్నాం చంద్రబాబు నాయుడు. కానీ ఇంకా 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు చేయలేదు. దాని తర్వాత కూడా అతను రాష్ట్రపతి పోయే అవకాశాలు ఉన్నాయన్న చంద్రబాబు నాయుడుకి. రాజశేఖర్ ఏ బస్ చేస్తుండో అవకాశం పోగొట్టుకురండి. అదే ఆ రోజు జగన్ ఒకటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఒకటే రాజధాని అంటే అతను కూడా గెలుస్తారు. అతను ఏంటంటే అసలే మన రోడ్డు బడ్జెట్ అన్న తెలంగాణలో బడ్జెట్ రోడ్డు బడ్జెట్ ఉన్నారు. పరిపాలన కొత్త సంవత్సరం అసలు పరిపాలన మంచి చేస్తుంటే నువ్వు పరిపాలన గురించి నువ్వు 3 రాజధాని చేస్తాను బడ్జెట్ లేదే, కేంద్రం సపోర్ట్ చేయట్లేదు. ఎక్కడ తీసుకొస్తున్నావు వాళ్ళని? అందుకని ఒక రాజధాని మనం ఇప్పుడు అక్కడ కర్నూలు చెప్పాడు, మౌల పోతే వైజాగ్ అన్నాడు. అవన్నీ ఒకటి మాట్లాడినా రాజధాని ఒకటి పరిపాలన ఉండాలి. 2019 సీఎం ఇంతకు కూడా చెప్పాను, జగన్ చాలా మంది ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ చాలా మంది అడిగారు కూడా ప్రెస్ వాళ్ళు. 100% కూడా నేను ఇప్పుడు మొన్న కూడా 26 పరిపాలన కూడా బాగుంది. సీఎం పక్క ఇస్తాడు. ఓకే.